గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 98వ దశకంలో ఉన్నాం. యస్మిన్నేతద్విభాతం యత ఇదమభవద్యేన చేదం య ఏతద్ యోస్మాదుత్తీర్ణరూపః ఖలు సకలమిదం భాసితం యస్య భాసా. యో వాచాం దూరదూరే పునరపి మనసాం యస్య దేవా మునీంద్రాః నో విద్యుస్తత్వరూపం కిము పునరపరే కృష్ణ తస్మై నమస్తే. శ్రీకృష్ణ, నీ యందు ఈ ప్రపంచమంతయు ప్రకాశించుచున్నది. నీ వలననే ఈ ప్రపంచ సృష్టి అంతయు జరిగినది. నీ యందే ఈ ప్రపంచమంతయు లయమవుచున్నది. ఈ సృష్టి అంతయు నీ స్వరూపమే. అలాగే నీవు ఈ ప్రపంచము కంటే అతీతుడవు. నీ తేజస్సు వలననే ఈ ప్రపంచమంతయు ప్రకాశించుచున్నది. నీవు వాక్కులకు మనస్సుకు అందని వాడవు, అనగా వర్ణించుటకు ధ్యానించుటకు వీలు కాని వాడవు. నీ తత్వరూపమును దేవతలు మునీంద్రులు కూడా తెలుసుకొనలేరన్నచో సామాన్య మానవులు ఏ విధంగా తెలుసుకుంటారు? అట్టి పరమాత్మవు నీకు నమస్కారము చేయుదును. జన్మాథో కర్మ నామ స్ఫుటమిహ గుణదోషాదికం వాన యస్మిన్ లోకానామూతయే యస్వయమను భజతే తాని మాయానుసారి. బిభ్రచ్చక్తిరూపోపి చ బహుతర రూపోవభాత్యద్భుతాత్మా అద్భుతాత్మా తస్మై కైవల్యధామ్నే పరరస పరిపూర్ణాయ విష్ణో నమస్తే. నీకు వాస్తవముగా జన్మ కర్మ నామము గుణదోషములు మొదలైనవి ఏవి ఉండవు. అయినను లోక సంరక్షణకై మాయను అనుసరించుచు జన్మాదులను నీవు స్వయంగా స్వీకరిస్తున్నావు. నీవు ముక్తిధాముడవు, పరమానంద పరిపూర్ణుడవు. అట్టి శ్రీ మహావిష్ణువు నీకు నమస్కరింతును. నో తిర్యం చం న మత్యం న చ సురమసురం న శ్రియం నోపుమాంసం న ద్రవ్యం కర్మ జాతిం గుణమపి సదసత్వాపి తే రూపమాహు. శిష్టం యత్స్యాన్నిషేధే సతి నిగమశతైర్లక్షణావృత్తితస్తత్ కృచ్ఛ్రేణావేద్యమానం పరమసుఖమయం భాతి తస్మై నమస్తే. నీవు స్థావర జంగమాత్మకములైన నానా రూపములతో భాసిల్లుచున్నావు. యథార్థంగా నీవు పశుపక్ష్యాదికము, దైవము, రాక్షసము, స్త్రీ నపుంసకము, ద్రవ్యము, కర్మేంద్రియములు, బ్రాహ్మణ జాత్యాదులు, జ్ఞానేంద్రియములు, సత్తు అసత్తు మొదలైనవి ఏవీనూ గావు. అనగా నీవు జడభిన్నమైన చైతన్య స్వరూపుడవు. వేదము ఇది కాదు ఇది కాదు అని నిషేధింపగా మిగిలిన తత్వం నీవై ఉన్నావు. అనగా వేద ప్రతిపాదితమైన కేవలము పరమ సుఖ స్వరూపమైన చిత్స్వరూపుడవు నీవు. అట్టి నీకు నమస్కారము. మాయాయాం బింబితస్త్వం సృజసి మహదహంకార తన్మాత్ర భేదై భూతగ్రామేంద్రియాద్యైరపి సకల జగత్స్వప్న సంకల్పకల్పం భూయ సంహృత్య సర్వం కమఠైవ పదాన్యాత్మనా కాలశక్త్యా గంభీరే చాయమానే తమసి వితిమరో భాసి తస్మై నమస్తే. నీవు మాయయందు ప్రతిబింబించి మహత్తత్వము, అహంకారము, తన్మాత్ర భేదములచే భూతములు, ఇంద్రియములు మొదలగు వాటిచే స్వప్నమందలి సంకల్పము వంటి ఈ సమస్త ప్రపంచమును సృష్టిస్తున్నావు. తరువాత తాబేలు తన అవయవములను ముడుచుకున్నట్లు కాలశక్తి రూపమైన నీ స్వరూపముచే సమస్తమును ఉపసంహరించుకొని ప్రళయకాలమున నీ ఒక్కడవే కాంతి రూపమును ప్రకాశిస్తున్నావు. అట్టి నీకు నమస్కరింతును. శబ్ద బ్రహ్మేతి కర్మేత్యనురితి భగవన్ కాల ఇత్యాలపంతి త్వామేకం విశ్వహేతుం సకలమయతయా సర్వదా కల్ప్యమానం వేదాంతైర్యత్తు గీతం పురుషపరచిదాత్మాభిధం తత్తు తత్వం ప్రేక్షామాత్రేణ మూల ప్రకృతి వికృతి కృష్ణ తస్మై నమస్తే. సర్వమయుడవై ప్రపంచ సృష్టికి కారణమగు నిన్ను కొందరు శబ్దబ్రహ్మ అని, మరికొందరు కర్మ అని, ఇంకను కొందరు అణువు అని, మరికొందరు కాలమని వ్యవహరిస్తున్నారు.
వేదాంతులు పురుషుడని, పరుడని, చిదానంద స్వరూపుడని, ఆత్మయని భిన్న భిన్న నామములతో వ్యవహరిస్తున్నారు. అట్టి నీవు కటాక్షమాత్రము చేత మూల ప్రకృతి యందు వికారమును కలిగిస్తున్నావు. అట్టి తత్వమునకు నమస్కరింతును. సత్వేనా సత్తయావాన చ ఖలు సదసత్వేన నిర్వాచ్య రూపా ధత్తే యాసావ విద్యాగుణ ఫణిమతివద్విశ్వదృశ్యావభాసం విద్యాత్వం సైవ యాతా శృతివచనలవైర్యత్కృపాస్యందలాభే సంసారారణ్య సత్యస్తుటన పరశుతామేతి తస్మై నమస్తే. మూల ప్రకృతి పరమాత్మమైన నీ ఉండి ఉత్పన్నమవుట వలన అది సత్ అని గాని అసత్ అని గాని సదసత్తుల మిశ్రమం అని గాని జపజాలము. ఈ మాయ అవిద్యానియు విద్యానియు రెండు రూపమును దాల్చును. అవిద్యారూపమున రజ్జు సర్పభ్రాంతి వలె విశ్వమంతయు సత్యంగా గోచరిస్తుంది. నీ కృపా ప్రభావమున అవిద్య విద్యారూపమును పొందుతుంది. అప్పుడు మాయ మాయమైపోతుంది. ఏ కొన్ని శృతివచనములను గ్రహించినను ఆ విద్య సంసారమనడి మహారణ్యమును నిర్మూలింపగల గండ్రగొడ్డలి అవుతుంది. అప్పుడు విశ్వమంతయు నీ స్వరూపముగానే గోచరిస్తుంది. అట్టి కృపామూర్తి నీకు నమస్కారము. భూషాసు స్వర్ణవద్వా జగతి ఘట శరావాదికే మృత్తికావత్తత్వే సంచింత్యమానే స్ఫురతి తదధునాప్యద్వితీయం వపుస్తే స్వప్నద్రష్టు ప్రబోధే తిమిరలయ విధౌ జీర్ణరజ్జోశ్చ యద్వత్ విద్యాలాభే తథైవ స్ఫుటమపి వికసేత్ కృష్ణ తస్మై నమస్తే. సమ్యక్ దృష్టితో చూస్తే ఆభరణముల యందు బంగారము వలె, కుండల యందు మట్టి వలె ఈ ప్రపంచమందు అంతటను నీ స్వరూపమే గోచరిస్తుంది. నిద్ర నుండి మేల్కొనిన తరువాత స్వప్నమందు కనబడిన వస్తువుల యొక్క యథార్థ స్థితి బోధపడినట్లు, దీపమును తీసుకుని వచ్చి చూచినప్పుడు రజ్జు సర్పభ్రాంతి తొలగిపోయినట్లు, జ్ఞానోదయమైనంతటనే అద్వితీయమైన నీ తత్వము స్పష్టంగా గోచరము కాగలదు. అట్టి నీకు నా నమస్కారములు. యద్భీత్యోదేతి సూర్యో దహతి చ దహనో వాతి వాయుస్తధాన్యే యద్భీతా పద్మజాద్యాః పునరుచిత బలీనాహరంతే నుకాలం येनैवारोपिताः प्राज्ञिज पदमपि ते च्यावितारश्च पश्चात् तस्मै विश्वं नियन्त्रे वयमपि भवते कृष्ण कुर्म ప్రణామం. విశ్వమును నియంత్రించుచున్నవాడువు నీవే. నీ భయము వలననే సూర్యుడు ప్రకాశమానుడవుతున్నాడు. అగ్ని దహించుచున్నది, వాయువు ప్రసరించుచున్నది. బ్రహ్మాది దేవతలు తమ తమ విద్యుక్త ధర్మములను సకాలములో నిర్వర్తిస్తున్నారు. వాస్తవంగా ఆయా దేవతలను వారి వారి పదవుల యందు నియమించువాడవు, పిదప తొలగించువాడువు నీవే కదా. మేమును నీవారమే కనుక ప్రభువు మహాత్ముడవైన నీకు నమస్కరిస్తున్నాను. త్రైలోక్యం భావయంతం త్రిగుణమయమిదం త్ర్యక్షరస్యైక వాచ్యం త్రీశానామైక్యరూపం త్రిభిరపి నిగమైర్గీయమానస్వరూపం తిస్రోవస్థావిదంతం త్రియుగజ నిజుషం త్రిక్రమాక్రాంత విశ్వం త్రైకాల్యే భేదహీనం త్రివిరహమనిషం యోగభేదైర్భజే త్వాం. నీవు సత్వ రజస్తమో గుణములతో కూడిన ఈ ముల్లోకముల సృష్టికర్తవు. అకార ఉకార మకారములతో ఒప్పిడి ఓంకార స్వరూపుడవు. నీవు త్రిమూర్తి స్వరూపుడవు. ఋగ్యజుస్సామములు అను వేదత్రయముచే నీ మూర్తియే కీర్తింపబడుచున్నది. జాగృత్ స్వప్న సుషుప్త్యవస్థలుమును మూడును నీవే. నీవు కృత త్రేతా ద్వాపర యుగముల యందు అవతరించుచుందువు. పాదత్రయముచే ముల్లోకములను ఆక్రమించిన త్రివిక్రముడవు నీవు. స్వర్గమత్య పాతాళ లోకములకు అతీతుడవు. అట్టి నిన్ను మూడు యోగములచే, భక్తి జ్ఞాన కర్మయోగములచే త్రికరణ శుద్ధిగా సేవిస్తాను. సత్యం శుద్ధం విబుద్ధం, సత్యం శుద్ధం విబుద్ధం జయతి తవ వపుర్నిత్యముక్తం నిరీహం. సత్యం శుద్ధం విబుద్ధం జయతి తవ వపుర్నిత్యముక్తం నిరీహం. నిర్ద్వంద్వం నిర్వికారం నిఖిల గుణగణ వ్యంజనాధారభూతం. నిర్మూలం నిర్మలం తన్నిరవధి మహిమోల్లాసి నిర్లీనమంతర్నిస్సంగానాం మునీనాం నిరుపమ పరమానంద సాంద్ర ప్రకాశం. నీవు సత్యస్వరూపుడవు, పరిశుద్ధుడవు, విజ్ఞానమయుడవు, నిత్యముక్తుడవు,
ఎట్టి కోరికలు లేనివాడవు, ద్వంద్వములు మరియు వికారములు లేనివాడవు, సమస్త కళ్యాణ గుణగణములు నీ యందు ప్రకాశించుచుండును. నీవు కారణరహితుడవు మరియు నిర్మలుడవు, అనంతమైన మహిమలు కలవాడవు. నిస్సంగులైన మహర్షులు నిన్ను సదా ధ్యానింతురు. సాటిలేనివాడవు, పరమానంద స్వరూపుడవు. అట్టి నీ రూపమునకు జయము. దుర్వారం ద్వాదశారం త్రిశత పరిమిళ షష్ఠి పర్వాభివీతం సంభ్రామ్యత్ క్రూర వేగం క్షణమను జగదాక్షిత్య సంధావమానం. చక్రంతే కాలరూపం వ్యథయతు నతు మాం త్వత్పదైకావలంబం విష్ణో కారుణ్య సింధో పవనపురపతే పాహి సర్వామయౌఘాత్. కాలరూపమైన నీ చక్రము వారింపరానిది. ఆ చక్రమునకు 12 అరలు కలవు, 360 పర్వములు ఉన్నవి. అది మిక్కిలి వేగముతో తిరుగుతూ ఉంటుంది. పరిక్షణము లోకమును ఆక్రమించుకొనుచుంటును. అట్టి నీ చక్రము నీ యొక్క పాదభక్తుడనగు నన్ను బాధ పెట్టకుండా చూడుము. దయాసాగర శ్రీ మహావిష్ణు వాయుపురాధిపతి, నీవు సమస్త రోగముల నుండి నన్ను కాపాడుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.